విష్ణు వ్యాపారం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టామని లలితొదరికి కానీ తెలిసిందంటే తెలియకుండా ఎలా? అది ఊహించుకోవడానికే భయంగా ఉందన్నయ్య. ఎలాగోలా వదినికి ఆ నిజం తెలియకుండా ఈ గండం దాటిపోతే బాగుండు. ఈ తింగరబొచ్చి ఇంకా రాలేదేంటి? వస్తుందా రాదా? ఎందుకు రాదు? ఎన్నాళ్ళ నుంచో నా మనసులో మాట చెప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంది కదా. నేను అదే మాట చెప్తానని అన్నాను కదా, వస్తుందిలే. అమ్మో, అసలే మూడిస్టు. క్షణానికి ఒకలా ఉంటుంది. నేను మంచిగా మాట్లాడుతుంది అనుకుంటే వచ్చి గొడవ పడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా గొడవ పడుతుంది అనుకుంటే నవ్వుతూ మాట్లాడుతుంది. 10 కల్లా రమ్మన్నాను. ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంకా రాలేదంటే కావాలని నన్ను ఏడిపించడానికి హ్యాండ్ ఇచ్చుంటుంది. నా కంటి పాపల్లో గలగల కావేరి పొంగని లేఖ వల్ల నా మనసు లోతుల్లో ఇప్పుడిలా మాగాణి పండని రాత వల్ల చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వునే పాయే. చలి చలి గాలుల్లో వేసంగి పూలలోన పూచాయే. ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎప్పుడో అన్నది ప్రాణం. అప్పుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం. నువ్వు కొనిచ్చిన డ్రెస్సే రాను అని అనుకున్నావు కదా. మెంటల్ది, తింగర్ది, మూడిస్తూ రాదు అని తిట్టుకున్నావు కదా. కాదు కాదు, రే నిజం చెప్పు, నేను వస్తానని అనుకున్నావా రానని అనుకున్నావా? రావని అనుకున్నాను, కానీ వస్తామని ఎదురు చూశాను. ఏదో చెప్తా అన్నావు కదా, ఏం చెప్తావు? బిర్యానీనా లేదా స్టార్టర్ చెప్తావా? బిర్యానీ ఏంటి? అదే రెస్టారెంట్ కి పిలిచావు కదా, ఆకలేస్తుంది, ఏదో ఒకటి చెప్పాలి కదా. పదా పదా. ఇదేంటిది? నా మనసులో ఉన్న మాట చెప్తాను రమ్మంటే రెస్టారెంట్కి పిలిచావు కదా, బిర్యానీ స్టార్టర్ ఆర్డర్ చెప్పు అంటుంది. అంటే తినడానికి వచ్చింది ఇది? వేదా, ఈ రోజు మన కాలనీలో ఉన్న లేడీస్ అందరూ ఇలా కిట్టి పార్టీ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అవును, తెల్లారిన దగ్గర నుంచి ఇంటి పనులు చేసుకోవడం, వంట పనులు చేసుకోవడం, మొగుడికి క్యారేజ్ పెట్టడం, అత్తగారికి టాబ్లెట్ ఇచ్చామా, మావగారికి కాఫీ ఇచ్చామా, ఇదే సరిపోతుంది. ఎంటర్టైన్మెంటే ఉండట్లేదు. ఇక నుంచి ప్రతి నెల మనం ఒక రోజంటూ పెట్టుకుని ఇలా కిట్టి పార్టీ చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అందరూ ఏమంటారు? అవును, ఇలా మనం అందరం లేడీస్ కలిసి కిట్టి పార్టీ చేసుకుందామని సలహా ఇచ్చింది మన మున్సిపల్ చైర్మన్ గారి వైఫ్ కాంచన గారెక్కడా?
అవును, మనల్నందర్నీ రమ్మని ఆవిడింకా రాలేదేంటి? అదిగో వస్తుంది. వెల్కమ్ మేడం, వెల్కమ్. థ్యాంక్ యూ. ఏంటి అప్పుడే అందరూ గ్యాదర్ అయినట్టున్నారు? అవునండి, మీరే ఆలస్యం చేశారు. ఓ, ఆ, లలిత గారు మీరు కూడా వచ్చారుగా, బాగున్నారా? మనస్సులో కుట్రలు కల్మషాలు లేని వాళ్ళు ఎప్పుడైనా బానే ఉంటారు. ఓహో, అంటే అన్నపూర్ణ గారు రాలేదు కదా, మీరైనా వచ్చారు అని. ఆవిడ రాలేదు కాబట్టే నేనొచ్చాననుకోవద్దు. నాకు రావాలనిపించింది. వీళ్ళొచ్చి పిలిచారు కాబట్టి వచ్చాను. మేము వేరుగా కనబడినా మా వరకు మేమంతా ఒక్కటే. ఒకటిగా ఉండకూడదు, ఎవరికి వారు వేరుగా అయిపోవాలి. అలా చేయడానికేగా నేను ఈ పార్టీ పెట్టింది. నేను చేస్తాను చూడు. సరే పార్టీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం మేడం. రండి. బ్లూ అవుట్. ఈ గేమ్ వచ్చేసి 30 సెకండ్స్ లో ఈ స్ట్రా ఉంది కదా, దీన్ని ఇలా తీసి కింద పడకుండా పెట్టాలి. పడితే గేమ్ ఓడిపోయినట్టే. ఓకేనా? ఓకే. ఎవరాడతారు ఇప్పుడు? మేమిద్దరం. ఓకే, రండి. Start now. Time up. ఏంటి మేడం, మీరు ఓడిపోతారని అసలు ఊహించలేదు తెలుసా? లలితతో గెలుపు అంటే అంత ఈజీ కాదులే. ఆటల్లో గెలుపుదే ఉందిలే, లైఫ్లో కదా గెలవాలి. అక్కడ మోసపోయావు, ఓడిపోయావు. నేను లైఫ్లో ఓడిపోవడం ఏంటి? ఓడిపోవడం కాదు, ఓడిపోవడం అనడం కంటే మోసపోయావు అనడం బెటరేమో. తెలుసు, ఇలా మా ఇంట్లో మాకు గొడవలు పెట్టడానికి నువ్వు ఏదో ఒకటి మాట్లాడతావని నాకు ముందే తెలుసు. అక్కడికి అన్నపూర్ణ చెప్పింది, కాని నేనే తన మాట వినకుండా వచ్చాను. కాని నీ గారడి మాటలకు పడేదాని కాదు నేను. గారడి మాటల మీ అందరికీ తెలిసిన విషయం తనకు తెలీదా? అది వాళ్ళ పర్సనల్ విషయం కదమ్మా, ఎందుకు వదిలేయండి. అవునా? అయితే ఓకే. ఆగండి. ఏంటి వీళ్ళందరికీ తెలిసింది, నాకు తెలియని మా పర్సనల్ విషయం? అన్నపూర్ణ తన కొడుకుతో హోటల్ పెట్టించడానికి అన్నపూర్ణ నిలయం తాకట్టు పెట్టిందంట కదా? ఆవిడ ఆస్తి ఆవిడిష్టం. ఆవిడ కొడుకు కోసం తాకట్టు పెట్టుకుంటుంది, లేదంటే తగునమ్ముకుంటుంది. దానికి నాకు సంబంధం ఏంటి? ఆ ఇంటితో ఎలాగో సంబంధం లేదు, కానీ నువ్వుంటున్న ఇల్లు నీదే కదా? ఇప్పుడు ఆ ఇల్లు
నీది కాదు తెలుసా? నాతో చెప్పారు కదా మీరంతా, తనతో చెప్పలేదా? చెప్పండి. ఏంటి వదినా అది? ఆవిడతో ఏం చెప్పారు? జరిగిందే చెప్పాము. అది ఏంటి అని. ఆ అన్నపూర్ణ తన కొడుకు విష్ణుతో హోటల్ పెట్టించడం కోసం మీ ఆయన శివరామరాజు గారు తాకట్టు పెట్టింది ఒక్క అన్నపూర్ణ నిలయాన్నే కాదు, లలిత నిలయాన్ని కూడా. అక్షరాల అదే నిజం. అబద్ధం. ఇది ఈవిడ కావాలని రేపుతున్న పుకారు. మా మధ్య గొడవలు సృష్టించడానికి చేస్తున్న కుట్ర. ఆపు లలిత. మీ మధ్య గొడవలు సృష్టించాల్సిన అవసరం నాకేంటి? పుకార్లు రేపాల్సిన అవసరం నాకేంటి? నేను చెప్తుంది నిజమా కాదా అనేది నువ్వు తెలుసుకుంటేనే కదా తెలిసేది. నీ మాటలు విని అవి నిజమా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అన్నపూర్ణ తన కొడుకుని గొప్పవాళ్లా చూసుకోవడానికి ఏమైనా చేయొచ్చు, కానీ మా ఆయన నన్ను మోసం చేయడు. ఇప్పటి వరకు నాకు చిన్న అబద్ధం కూడా చెప్పింది లేదు. అలాంటి వాడు నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నా ఇంటిని తాకట్టు ఎలా పెడతాడు? తాకట్టు పెట్టాడు అంటే నేను నమ్ముతాననుకుంటున్నావా? అయితే నీ ఇంటి పత్రాలు తెచ్చి నీకు చూపించమని అడుగు. ఎటు నీ కూతుర్ని కాలేజ్లో జాయిన్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అంట కదా, అందుకోసం ఒకసారి పత్రాలు చూపించమని అడుగు. నిజంగా మీ ఆయన పత్రాలు తెచ్చి నీకు చూపిస్తే నువ్వు చెప్పినట్టు నేను పుకారు పుట్టించినట్టే. కావాలని మీ మధ్య గొడవలు పెట్టడానికి నేను మాట్లాడినట్టే అని ఈ కాలనీ వాళ్ళందరి ముందు నేను సారీ చెప్తాను. అలా కాదు, నేను చెప్పింది నిజమని రుజువైతే నువ్వు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నీ భవిష్యత్తు గురించి, నీ కూతురు భవిష్యత్తు గురించి ఏం చేయాలో అది ఆలోచించుకో. ఆమె చెప్తుంది నిజమే వదినా. మాకు కూడా ఈ విషయం మొన్ననే తెలిసింది. అవును, నాకు కూడా అప్పుడే తెలిసింది. ఏమండి, ఒకసారి ఇంట్లోకి రండి. దేనికి? మాట్లాడాలి, రండి. అర్జెంటుగా వ్యాన్ పంపించాలి. రేంజీ అన్నీ వచ్చేసినట్టేగా, నువ్వు వెళ్ళు, నేను వస్తానులే. ఇప్పుడే రావాలి, రండి. ఏ, లలిత, వదిలేందుకు అంత కోపంగా ఉంది? అసలు ఏమై ఉంటుంది? ఏమైంది లలిత? చెప్తాను, రండి. లలిత ఏమైంది? లలిత ఏమైంది? పనిలో ఉన్నానంటే ఎందుకు తీసుకొచ్చావు? మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అంత ఇంపార్టెంటా? అవును, చాలా ఇంపార్టెంట్ కాబట్టి తీసుకొచ్చాను. ఈ ఇంటి పత్రాలు నాకు కావాలి. ఇంటి పత్రాలా? ఇప్పుడెందుకు? ఎందుకు అంటే వేదాను కాలేజీలో జాయిన్ చేయడానికి డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు నేను సర్దుబాటు చేస్తానని చెప్పాను కదా. వద్దు, నా కూతురు చదువు కోసం మీరు ఎవ్వరి ముందు చేయి చాచాల్సిన పరిస్థితి వద్దు. నాది అనుకున్న నా ఇల్లుంది, నా కూతురుని అదే చదివేస్తుంది. ఈ ఇంటి పత్రాలు కూడా ఆ ఇంట్లోనే పెట్టారు కదా, వెళ్ళి తీసుకుని రండి. అది ఇప్పుడు ఏమైందని ఇంటి పత్రాలు కావాలని గొడవ పెడుతున్నావు? సమయం వచ్చింది. నా ఇంటి పత్రాలు ఏమయ్యాయో తెలుసుకునే సమయం వచ్చింది.
నా అవసరాలకు అక్కరకొచ్చే పరిస్థితుల్లో నా ఇంటి పత్రాలు ఉన్నాయో లేదో తెలుసుకునే సమయం వచ్చింది. బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? మీ ఆయన తన కొడుకు విష్ణుకి హోటల్ పెట్టించడం కోసం అన్నపూర్ణ ఇంటితో పాటు నీ ఇంటిని కూడా తాకట్టు పెట్టాడు అని అంటున్నారు. ఆయన అటువంటి పని చేయడు, అయినా నా దగ్గర ఎప్పుడు అబద్ధం చెప్పడు, ఎప్పుడు నన్ను మోసం చేయడు అని చెప్పొచ్చాను. ఇది మీ మీద నాకున్న నమ్మకం. అయితే నా నమ్మకం నిజమా, వాళ్ళంటున్న మాటలు నిజమా? నా నమ్మకమే నిజమైతే గనక ఇంటి పత్రాలు తీసుకుని రండి. మాట్లాడరేంటండి, చెప్పండి. నా నమ్మకం నిజమా, వాళ్ళన్న మాటలు నిజమా? వాళ్ళన్న మాటలే నిజం లలిత. అంటే విష్ణుతో హోటల్ పెట్టించడానికి అన్నపూర్ణ ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బులు సరిపోలేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఇంటిని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టాను. నా ఇంటిని మీరు తాకట్టు పెట్టడానికి నేనసలు సంతకాలు పెట్టనే లేదు కదా. నా సంతకాలు లేకుండా బ్యాంక్ వాళ్ళు నా ఇంటిని ఎలా తాకట్టు పెట్టుకుంటారు? నువ్వు సంతకం చేసావు లలిత. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కోసమని నీ దగ్గర సంతకాలు తీసుకున్నాను కదా. ఆ పేపర్స్ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించినవి కాదు, తాకట్టుకు సంబంధించినవి. ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు. ఏం పేపర్స్ అండి ఇవి? అదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమన్నావు కదా, దానికి సంబంధించిన పేపర్. అలాగేనండి. అంటే నన్ను నమ్మించి మోసం చేశారన్నమాట. మోసం కాదు లలిత. మరి దీన్నేమంటారు? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తానని చెప్పి సంతకాలు చేయించి అబద్ధం చెప్పినప్పుడు, బ్యాంకులో నా ఇంటి పత్రాలు పెట్టడం కోసం సంతకాలు చేయించుకుంటున్నాను అని చెప్పనప్పుడు మీరు చేసిన పనిని ఏమంటారండి? లలిత, నిన్ను మోసం చేయాలని నేనా పని చేయలేదు. చెప్తున్నాను కదా, తప్పని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. వాడనుకున్న స్థాయిలో హోటల్ పెట్టించకపోతే విష్ణుగాడు ఒప్పుకోడు. వాడి మాట కాదు అంటే అన్నపూర్ణ బాధపడుతుంది. అందుకే ఇలా. ఓహో, నేను నా పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, ఆవిడ గారు బాధపడకూడదు, ఆవిడ కొడుకు బాధపడకూడదు, అంతే కదా? అది కాదు లలిత. ఇంకా ఏం చెప్పి నమ్మిస్తారండి? ఇంత మోసం చేశాక కూడా ఇంకా ఏ విషయం చెప్పి నమ్మిద్దామని ప్రయత్నం చేస్తున్నారు? అయినా ఆవిడ కొడుకు భవిష్యత్తు కోసమని నా ఇంటిని తాకట్టు పెట్టే అధికారం మీకెవరిచ్చారు? వాడైనా మీరైనా నాకొకటే కాబట్టి, వాళ్ళు మీరు అంతా నాకు సమానమే కాబట్టి. సమానమా? ఎక్కడుందండి సమానత్వం? ఏ విషయంలో ఉంది సమానత్వం? ఆవిడ బాధపడుతుంది, ఆవిడ కొడుకు బాధపడతాడు. ఈ ఇంటిని తాకట్టు పెట్టాను అని చెప్తున్నారు మీరు. మరి నా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? ఏ విష్ణునే మీ కడుపున పుట్టాడా? నా పిల్లలు మీ కడుపున పుట్టలేదా? లేదా ఎవరో దారిని పోయేవాడికి కన్నానా వాళ్ళని? లలిత, కొడతారా? ఎందుకు కొడతారు? నమ్మించి నన్ను ఎందుకు మోసం చేశారు అని అడిగినందుకు కొడతారా?
పెట్టుకున్న నమ్మకాన్ని నిలువున తగలబెట్టేశారు అన్నందుకు కొడతారా? ఇక మీతో మాటలు అనవసరం. మీరు చేయాల్సింది మీరు చేశారుగా, ఇక నేను చేయాల్సింది నేను చేసి చూపిస్తాను. లలిత, లలిత, నా మాట విను. లలిత, లలిత, తలుపు తీ. లలిత, ఏదో చెప్తాను అని అన్నా. ఆ, నువ్వే చెప్పులే. బిర్యానీ స్టార్టర్. తినడానికి పిలిచావా నన్ను? నువ్వు ఇందాక అదే కదా అన్నావు. తినడానికే వచ్చావు కదా, ఇదిగో చెప్పు. కాదు, నువ్వు చెప్పేది వినటానికి వచ్చాను. అవునా? మరి చెప్పవేంటి? లే చెప్తాను. లెగు. అయ్యో బాబా, కళ్ళెందుకు మోస్తున్నా? నీకొకటి చూపిద్దామని. పద.